తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. దశమంలో రవి, ఏకాదశంలో కేతువు, 9లో గురు శుక్రులు, 6లో శని. శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తుంది. ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. జీవితానికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు మేలు చేస్తాయి. ఉపయోగకరమైన సత్ఫలితాలను సాధిస్తారు. గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి. గృహ నిర్మాణాది యోగాలు కలిసి వస్తాయి. భూలాభం ఉన్నది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ప్రయాణాల్లో మేలు జరుగుతుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ దైవబలం ముందుకు నడిపిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరంతర సాధన కలిసి వస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబపరంగా వృద్ధిని సాధిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. న్యాయపరంగా మేలు జరుగుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం ఉంటుంది. దయాగుణంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ధర్మదేవతానుగ్రహ సిద్ధి కలుగుతుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది. ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశివారు? తులారాశి వారు లక్ష్మీ దర్శనం చేసినట్లయితే మరింత అదృష్టవంతులవుతారు. తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? శుభకాలం కొనసాగుతోంది కాబట్టి దానాలతో అవసరం లేదు.